సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. నిర్గమకాండములో 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రజెన్స్ షల్ గో విత్ ది మైన్ ఆఫ్ తేరే సాత్ చెలుంగా. దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల మనము తలపెట్టిన కార్యాల్లో ఆయన తోడుగా ఉండి నడిపించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అయితే యెషయా గ్రంథము 63:9 వారు యావద్బాధల్లో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అవును, మనకు అనేక బాధలుంటాయి, భౌతికంగా బాధలుంటాయి. అదేలాగున ఆత్మీయంగా కూడా కొన్ని బాధలుంటాయి. అయితే బాధల్లో కృంగిపోకూడదు. అయితే ఎటువంటి బాధ అయినా దేవుని దగ్గర తీసుకెళ్ళి ఆ బాధ చెప్పాలి. ఆయనకు చెప్పితే ఆయన వింటాడు. ఆ బాధల్లో మనకు సహాయం చేసి నడిపించేవాడు. అయితే యావత్ బాధల నుండి కూడా ఆయన విడిపిస్తాను. అయితే ప్రేమ చేతను తాలిమి చేతను వాని విమోచించదను. పూర్వదినములన్నిటిలో ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను. దేవుడు తన బిడల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడు. తల్లైనా తన చంటి బిడ్డను మరుస్తుంది, నేను మరవనన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కాచి కాపాడే దేవుడు. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయములో 11వ వచనం, ప్రభు తన దూతలను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నన్ను తప్పించున్నాడు. అనేక సార్లు దేవుని పిల్లలకు కీడు చెయ్యాలని శత్రువు బయలుదేరుతుంటాడు. శత్రువుల భారము నుండి విడిపించేవాడు ఆయన మీద ఆనుకొనాల. అయితే దేవుడు తన దూతను పంపుతున్నాడట. ఆ యొక్క అపాయం నుండి తప్పించి, అలాగు పరిశుద్ధ గ్రంథములో అనేక ఆధారాలున్నాయి. పౌలు శీల చెరసాల్లో ఉంటే దేవుడు అద్భుతాలు చేశాడు. పేతురు సంఖ్యల్లో ఉంటే వడిపించి అయితే దూత ద్వారా బయటికి తీసుకొచ్చాడు. దూతలు మనను కాచి కాపాడు నడిపించేవారు. దేవుని మీద ఆనుకుంటే ఆపదల్లో దేవుడు తన దూతను పంపి మనకు సహాయం చేస్తాడు. శ్రోత, ఆపద వచ్చిందని దిగులు పడద్దు. ఆపదలు దేవుని మీద ఆధారపడి సహాయం కొరకు ఎదురు చూడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా శ్రోతలు మీ మీద ఆధారపడి ఎన్ని శోధనలు వచ్చినా వాటి నుండి మీరే తప్పించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.